నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. ఎవరో తెలియని లోకంలోకి వస్తాం. మనమే లోకమనేలా చాలా మందికి దగ్గర అవుతాం. చివరికి ఎవరితో ఉండకుండానే పోతాం. అదే జీవితం. ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్నా ముస్తాబు కానట్లే. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. ఎవరికోసమో ఏదీ ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది. బహుశా మనం ఒంటరిగా ఉంటేనే బాగుంటుందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనల్ని ఎవరూ బాధపెట్టలేరు కదా. పిల్లవేరులన్నీ తల్లివేరుకి చుట్టి ఉంటాయి. బంధాలన్నీ బంధకాలు కాదు, బాధ్యతలు. కొన్నేమో ధర్మానుసారం, మరికొన్నేమో అనుబంధానుసారం. ఇదే జీవిత సత్యం. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంతవరకు వెలుగుతూనే ఉంటుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. ద్వేషించే శత్రువు కన్నా ప్రేమ నటించే మిత్రుడే ప్రమాదకారి. 2 విషయాలు నీవెవరో తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. నాన్న తిట్టాడనో కొట్టాడనో దూరం చెయ్యకు, దూరం అవ్వకు. ఎందుకంటే ఆ తిట్టుకు మనసుందని, ఆ మనసు నీకై లోలో పరితపిస్తోందని గుర్తించు, గమనించు. ఆ నాన్న మనసుకి దగ్గరగా పయనించు. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట. నువ్వు యుద్ధం గెలిచేంత వరకు ఏ శబ్దం చేయకు. ఎందుకంటే నీ విజయమే ఈ ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. ఇది రాసిపెట్టుకో.